ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ పాదవల్లభ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ శతకోటి సహస్ర ప్రణామం, నమస్సుమాంజలి. 2025 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాలు ఏ విధంగా మనకి అనుకూలిస్తున్నాయి, అనుకూలించని గ్రహాలకి ఎటువంటి పరిహారాలు మనం చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మనం ముందుకు సాగగలుగుతాం, మన జీవితాన్ని ఆనందమయం చేసుకోగలుగుతాం తెలుసుకుందాం. అక్టోబర్ నెలలో గ్రహాలలో బుధుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ఈ విధంగా బుధుడు మారటం వల్ల వృషభ రాశి వారికి, కర్కాటక రాశి వారికి, కన్యా రాశి వారికి, ధనుస్సు రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. అంటే బుధుడు వీరికి యోగిస్తున్నాడు. ఇట్లా యోగదాయకంగా ఉండడం వల్ల వీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేసేటువంటి శక్తి పెడతారు. అలాగే విద్యారంగంలో మంచి ఉన్నత స్థానానికి ఎదగగలుగుతారు. అలాగే విద్యార్థులు ప్రతి పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నం చేసే పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే విదేశాల్లో యూనివర్సిటీస్లో సీట్లు పొందడానికి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పకుండా వారికి సీట్లు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తాయి. తప్పకుండా సీటు సంపాదించగలుగుతారు, విజయాన్ని పొందగలుగుతారు. అదే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసే వారికి కూడా తప్పకుండా విజయం సాధించగలుగుతారు. అలాగే వ్యాపారస్తులు వ్యాపారాల్లో మంచి లాభాన్ని పొందగలుగుతారు, నూతన వ్యాపారాన్ని మొదలుపెట్టగలుగుతారు, అన్ని విధాలుగా ముందంజ వేయగలుగుతారు. ఈ వృషభ రాశి వారు, కర్కాటక రాశి వారు, కన్యా రాశి వారు, ధనుస్సు రాశి వారు ఈ అక్టోబర్ మాసం అలాగే అక్టోబర్ 24వ తేదీ నుంచి చివరి వరకు బుధుడు వృశ్చిక రాశిలోకి మారుతాడు. ఆ రాశుల్లో మారినప్పుడు మిథున రాశి, సింహరాశి, తులారాశి, మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తారు, అభివృద్ధిని పొందగలుగుతారు, ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు. వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. కొత్త నూతన వ్యాపారాలు కూడా మొదలు పెడతారు. కుటుంబంలో శుభకార్యాలు చేయగలుగుతారు. విద్యార్థులకు విద్యారంగంలో అద్భుతమైనటువంటి మంచి ఉత్తీర్ణత ఏర్పడుతుంది. అలాగే అక్టోబర్ 9వ తేదీ నుంచి శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే శుక్రుడు కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి, సింహరాశి వారికి, కన్యా రాశి వారికి, మకర రాశి వారికి, కుంభరాశి వారికి ఈ 6 రాశుల వారికి శుక్రుడు అమోఘంగా యోగిస్తున్నాడు. శుక్రుడు అద్భుతంగా యోగించాడు అంటే సినిమా రంగంలో ఉన్నవారికి, చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి, టీవీ మీడియా రంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి అవకాశాలు రావడం, గుర్తింపు రావడం, సన్మానాలు జరగడం, సత్కారాలు జరగడం జరుగుతుంది. అలాగే సంగీత నృత్యలో ఉన్నవారికి కూడా మంచి గుర్తింపు రావడం, అవార్డులు కొట్టడం, మంచి పేరు ప్రఖ్యాతులు పొందడం కూడా జరుగుతుంటుంది. అలాగే
ప్రేమికుల మధ్య ఏమన్నా విభేదాలున్నా తొలగిపోయి అద్భుతంగా ఒకరికొకరు కలుసుకొని పెద్దలతోటి పర్మిషన్ తీసుకొని వివాహం చేసుకుంటానికి కూడా ముందంజ వేయగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది, అన్యోన్యత దాంపత్య జీవితంగా ఉంటారు. అలాగే అక్టోబర్ 17వ తేదీ నుంచి చివరి వరకు సూర్యుడు తులారాశిలో ప్రవేశిస్తున్నాడు. అంటే 4 రాశుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఆ 4 రాశులు ఏవి అంటే వృషభ రాశి, ధనుస్సు రాశి, మకర రాశి, కుంభరాశి. ఈ 4 రాశుల వారు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా కూడా 3 పూలు 6 కాయలుగా వెదజల్లుతారు. అలాగే మంచి మంచి ప్రాపర్టీస్ కొనుగోలు చేయగలుగుతారు. మీకున్నటువంటి ఏమన్నా ప్రాపర్టీస్ అమ్మగలిగితే మంచి లాభాలకు అమ్మగలుగుతారు. రాజకీయ నాయకులకు అద్భుతంగా ఉంటుంది. కొన్ని మిరాకిల్స్ జరుగుతాయి రాజకీయ జీవితంలో. అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్న వారికి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ధైర్యంతో ముందుకి సాగగలుగుతారు. అలాగే అక్టోబర్ 18వ తేదీ నుంచి అక్టోబర్ చివరి వరకు దేవగురు అయినటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. అంటే 5 రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మకర రాశి వారికి, మీనరాశి వారికి అద్భుతమైనటువంటి యోగం ఉంది. వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. గురుబలం అద్భుతంగా పెరుగుతుంది. ఎప్పటి నుంచో వీరు ఆర్థిక పరంగా చితికిపోతున్న వారికి ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు. జీవితంలో వారు సాధించాలనుకున్నదంతా కూడా ఈ మాసంలో సాధించగలిగేటువంటి శక్తిని పొందగలుగుతారు. గురు అనుగ్రహ కటాక్షాలు పరిపూర్తిగా ఉండడం వల్ల. అలాగే అక్టోబర్ 27వ తేదీ నుంచి 31 వరకు కుజుడు వృశ్చిక రాశిలో ప్రవేశిస్తున్నాడు. అలా ప్రవేశించడం వల్ల 3 రాశుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మిథున రాశి వారు, కన్యా రాశి వారు, మకర రాశి వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. వీరికి మాటకి కూడా తిరిగి ఉండదు. ఈ కుజుడి యోగం బాగుంది కాబట్టి వీరు ఎప్పటి నుంచో కొన్ని పొలాలు కొనుక్కోవాలి, ఇల్లులు కొనుక్కోవాలి, విల్లాలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా కొనుగోలు చేస్తారు. అలాగే తోటలు కొనుక్కోవాలి అనుకునే వారికి కూడా మంచి అవకాశంగా ఉంటుంది. అప్పులు ఎప్పటి నుంచో మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అప్పులన్నీ కూడా ఒక విధంగా తీర్చగలుగుతారు. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా మీకు క్వాలిఫికేషన్కి తగ్గటువంటి ఉద్యోగాలు మీకు తప్పకుండా లభిస్తాయి. అలాగే ఒక విధంగా చెప్పాలంటే ఈ జాక్పాట్ కొట్టే అవకాశం కూడా ఉంటుంది ఈ 3 రాశుల వారికి. ఇంకా గృహాలు కొనుగోలు చేయాలి, కొనుక్కోవాలి, మనకి ఏ విధమైనటువంటి ఇల్లు లేదు, మనకు ఇల్లు ఏర్పరచుకోవాలి అనుకునే వారికి తప్పకుండా మీరు ఈ మాసంలో గట్టి ప్రయత్నం చేసుకోండి. అలాగే డిసెంబర్ లోపల గట్టి ప్రయత్నం చేసుకోండి. కుజుడికి కందులు కేజింబావు దానంగా ఇవ్వండి. గృహం లేదు అనుకునే వారికి తప్పకుండా గృహప్రాప్తి కలిగేటువంటి యోగం ఉంది. మకర రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. ఆస్తులన్నీ కూడా రెట్టింపు చేసుకోగలుగుతారు. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు చాలా బాగుంది. 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అద్భుతంగా ఉంది ఈ మకర రాశి వారికి. సొంత ఇల్లు నిర్మించుకోగలుగుతారు, ఫ్లాట్లు కొనుక్కోగలుగుతారు, పొలాలు, ఇల్లులు, విల్లాలు కొనుక్కునేటువంటి అవకాశం మీకు వస్తుంది. అలాగే ప్రభుత్వ పరంగా రావలసినటువంటి డబ్బులన్నీ కూడా సరైన సమయానికి వస్తాయి. కాంట్రాక్ట్లో ఉన్న వారికి కాంట్రాక్టు పరంగా, ప్రభుత్వ పరంగా మీకు రావలసినటువంటి బిల్లులు, డబ్బులు అన్నీ కూడా సరైన సమయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే శారీరక ఇబ్బందులు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.
ధనం సకాలంలో అందుతుంది, ధనాన్ని నిల్వ చేసుకోగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. దగ్గర బంధువుల వలన సహాయ సహకారాలు పొందగలుగుతారు. మీ మీద పడ్డ నిందల నుంచి బయటపడగలుగుతారు. మిమ్మల్ని ఎవరైతే నీచంగా చూశారో వాళ్ళందరూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని పర్మిషన్ అడుగుతారు, క్షమించమని ప్రార్థిస్తారు. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. అన్యోన్యత దాంపత్య జీవితం కూడా ఉంటుంది. నూతన పరిచయాల వలన మంచి లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకి పురుషుల వలన, పురుషులకి స్త్రీల వలన మంచి లాభదాయకంగా ఉంటుంది. ఔషధాలు వాడుతూ ఉన్న వారికి, అనారోగ్య సమస్యల నుంచి ఇంకా బయటపడని వారికి ఈ మాసంలో ఔషధాలు బాగా పనిచేస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వాహనాలపై ప్రయాణం చేసేటప్పుడు సెల్ ఫోన్లు పెట్టుకొని మాట్లాడుతూ ప్రయాణం చేయకండి, హెల్మెట్ పెట్టుకోండి. కారుల్లో ప్రయాణం చేసేటప్పుడు లాంగ్ రూట్లో వెళ్ళేవాళ్ళు బెల్టుని తప్పకుండా వేసుకోండి. జాగ్రత్తగా మీరు ముందుకు చూస్తూ నడుపుకోండి. కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవడం చాలా మంచిది. గమ్యాన్ని చేరుకోగలుగుతారు. అలాగే శత్రువులందరూ మిత్రులుగా మారుతారు, మీ సహాయ సహకారాలు అందిస్తారు. ద్వితీయార్థంలో అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. పుణ్యక్షేత్రాల్ని దర్శిస్తారు. సకుటుంబ పరివారంగా కొంత ధనంని సమర్పిస్తారు భగవంతుడికి. అలాగే తీర్థయాత్రలు చేస్తారు. భగవంతుడి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. సంతాన సమస్యల నుంచి బయటపడగలుగుతారు. సంతాన యోగం ఉంది. రెండో సంతానం కోసం కూడా ప్రయత్నం చేసే వారికి తప్పకుండా రెండో సంతాన యోగం ఉంది. విదేశాల్లో ప్రయాణం చేయాలి అనుకునే వారికి, విదేశాలు వెళ్ళాలి అనుకునే వీసాలన్నీ కూడా సరైన సమయానికి అందుతాయి. విద్యార్థులకు కూడా విదేశాలు వెళ్ళడానికి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే విడిపోయినటువంటి భార్యాభర్తలు కలుసుకుంటారు. అలాగే వీరు వ్యాపారస్తులకు అద్భుతమైనటువంటి లాభాలు ఉంటాయి. కొత్త కొత్త వ్యాపారాలు పెడతారు. కొత్త కొత్త డిస్కౌంట్లు ఇస్తారు. ఇతర రాష్ట్రాల్లో కూడా వ్యాపారాలు స్థాపిస్తారు. మంచి భాగస్వాములతో కలిసి విదేశాల్లో కూడా వ్యాపారాలు పెట్టాలనేటువంటి ఆలోచనలు వీరికి మొదలవుతాయి. అరబ్ కంట్రీల్లో కూడా బంగారు వ్యాపారం చేయాలన్నటువంటి ఆలోచనలతోటి ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులకు కూడా చాలా బాగుంది. సినిమా రంగంలోనూ, చిత్ర పరిశ్రమల్లోనూ, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ధనం కూడా మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. డైరెక్టర్లు, ఖాళీగా ఉన్న డైరెక్టర్లకి బిజీగా అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా నిర్మాతలకి నష్టపోకుండా ధనం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా ఆర్థిక పరంగా ఎదగడానికి, ఆర్థిక పరంగా ముందుకు సాగడానికి వీరు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి. తిరుపతి తిరుమల శ్రీ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి దర్శించుకోండి. ఈ మాసంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీకు మీ మీద పడ్డ నిందలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారా? అయితే ఉద్యోగం దొరకటం లేదు కదా, అన్ని దగ్గరగా వచ్చి దూరం వెళ్ళిపోతున్నాయి. అయితే మీరేం చేస్తారంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి జాబ్ ఆయిల్ అనేటువంటి ఒక ఆయిల్ మా దగ్గర దొరుకుతుంది. దాన్ని మీరు వాడటం వల్ల గ్రహాలన్నీ కూడా బ్యాలెన్సింగ్ అవుతాయి. తప్పకుండా ఉద్యోగం వస్తుంది. అలా వచ్చిన వారు చాలామంది ఉన్నారు మన దగ్గర. అలాగే వ్యాపారంలో అభివృద్ధి కలగడం పోతే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఇంకా ఇంకా వ్యాపారాన్ని బాగా చేసుకోవాలంటే బిజినెస్ ఆయిల్ అనేటువంటి ఆయిల్ ఒకటి మా దగ్గర దొరుకుతుంది. అది కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు వాడి చూడండి. చాలామంది వాడారు. అది జన ఆకర్షణ కలిగిస్తుంది. దాని తర్వాత మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే ధన ఆకర్షణ. బిజినెస్ బాగుంది కానీ డబ్బులు రావట్లేదండి అనుకున్న వారికి తప్పకుండా జనాకర్షణతో పాటు ధనాకర్షణ కూడా కలగడానికి మనీ అట్రాక్షన్ ఆయిల్ అనేటువంటి ఆయిల్ కూడా దొరుకుతుంది. ఇది జీవితంలో కూడా చాలా ముఖ్యమైనటువంటివి. జన ఆకర్షణ కావాలి, ధన ఆకర్షణ లేకపోతే ప్రతి మనిషి కూడా ఏమీ చేయలేడు. వీటితో పాటు చదువుకునేటువంటి మన పిల్లలకి జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది. పిల్లలు ఎంత చదివినా ఎదగలేకపోతుంటారు. అటువంటి పిల్లలకి జ్ఞాననేత్రం
కోసం ఆయిల్ ఉంటుంది. తర్వాత పిల్లల కోసం కాన్సన్ట్రేషన్ అంటే మంచి జ్ఞాపక శక్తితో కూడినటువంటి ఆయిల్స్ ఉంటాయి, కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ అంటారు. ఆ ఆయిల్ పిల్లలకి వాడటం వల్ల అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి, స్కూల్లో టీచర్ చెప్తుంటేనే వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ పెరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా మ్యారేజ్ కాని వాళ్ళకి ఇబ్బంది పడుతుంటే మ్యారేజ్కి సంబంధించిన ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి. అవి కూడా వాడటం వల్ల తప్పకుండా తొందరగా మ్యారేజ్ అవుతుంది. అలాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్, గ్రహాలన్నిటికీ ఏ గ్రహాలు మనకు బాగలేదు ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్ని మన దగ్గర దొరుకుతాయి. అలాగే షట్చక్రాలు, మూలాధారం నుంచి శాస్త్రం దాకా, మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహుత, విశుద్ధ, జ్ఞానేత్రం, సహస్ర, ఈ షట్చక్రాలన్నిటికి కూడా సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి, అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఆయిల్స్ మూలాధార పైల్స్కి కానీ, షుగర్కి కానీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటికి కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా అని, బాడీ పెయిన్స్ ఉన్నా, ఇవన్నిటికి సంబంధించినటువంటి ఆయిల్స్ మన దగ్గర లభిస్తాయి. ఇవి అద్భుతంగా పనిచేస్తాయి, తక్కువ రేట్లో ఉంటాయి, అద్భుతంగా పనిచేస్తాయి. ఇప్పుడు పలానా గురుగ్రహం బాగలేదు, ఒక స్టోన్ పెట్టుకోవాలంటే చాలా ఖరీదు ఉంటుంది, 10,000 రూపాయలు మనం స్టోన్ పెట్టుకోలేము. ఇవి ఆయిల్ చాలా తక్కువ ఉంటుంది, దానికి 100 రెట్లు అద్భుతంగా పనిచేసేటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి. ఇవి మీరు ఎవరికి కావాలో సంప్రదించండి, నేను నా నెంబర్కి నేను ఇస్తాను, వాడండి. మీరే 10 మందికి చెప్తారు, అద్భుతంగా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు.